Hello guys, welcome to my channel Money the Rider. మనమైతే హోండా యాక్టివా స్కూటీ ఉన్నాం కదా, దాని గురించి ఆల్రెడీ మనం వీడియో చేసాం. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి ముందు. ఇంకా ఇవాళ వీడియోలో వచ్చేసి మనం దీని యొక్క ఫీచర్స్ మొత్తం అన్ని తెలుసుకుందాం భయ్య. ఈలోపు మీరు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ చేయండి. ఇంకా ముందుగా మనం అయితే ఇంజన్ గురించి తెలుసుకుందాం భయ్య. ఫస్ట్ ఇంజన్ గురించి ఎందుకు అనుకుంటారో, మనకు హార్ట్ ఎలాగో దీనికి ఇంజన్ అలాగ కదా. ఇది వచ్చేసి 109.51 cc, అలాగే 4 స్ట్రోక్ ఇంజన్ భయ్య. అది కూడా ఎస్ఐ ఇంజన్. ఈ మధ్యలో ఎస్ఐలు సిఐలు ఎందుకు వచ్చారు భయ్య అంటారా, ఎస్ఐ అంటే సైలెంట్ స్టార్ట్ అని భయ్య. ఇంకా నెక్స్ట్ టైర్లు వచ్చేసి 2 2+ టైర్ భయ్య. ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్ 19/19. ఇంకా బ్యాక్ టైర్ కూడా 2+ భయ్య, కానీ ఇది కొద్దిగా సైజ్ పెరుగుతుంది 19/100. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి ఏబిఎస్ బ్రేక్స్ భయ్య. ఫ్రంట్ బ్యాక్ 2 డిస్క్ అయితే లేదు, నార్మల్ బ్రేక్స్. బ్యాక్ లేకపోయినా కనీసం ఫ్రంట్ అన్న డిస్క్ బ్రేక్ ఇచ్చింటే బాగుండేది. ఇంకా BS6 BS7 అంటేనే సెన్సార్ బండ్లు కదా, మెయిన్ వచ్చేసి శాండ్ సెన్సార్ భయ్య. అన్ని బండ్లలో ఉంటుంది. ఇంకా సైడ్ స్టాండ్ ఉంటే బండి స్టార్ట్ కాదు. ఇంకా ఓవరాల్ ఈ బైక్ హైట్ వచ్చేసి 1156 వస్తుంది. అలాగే ఈ బైక్ విడ్త్ వచ్చేసి 697 mm భయ్య. ఇంకా మనకు మెయిన్లీ డిస్ప్లేలో ఏమేమి కనిపిస్తాయంటే, ఫస్ట్ లో బీమ్ స్విచ్ ఉంటుంది, అలాగే ఫ్యూయల్ ఇండికేటర్ ఉంటుంది, స్పీడోమీటర్ రీడింగ్ ఉంటుంది. ఇంకా అలాగే మనకి ఇంజన్ చెక్ సింబల్ కూడా ఉంటుంది భయ్య. అట్లే ఇండికేటర్ సిగ్నల్స్ చూపిస్తాయి అంతే. ఇంకా అలాగే హ్యాండిల్ మనకు రైట్ సైడ్ వచ్చేసి ఓన్లీ ఇగ్నిషన్ స్విచ్ ఉంటుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి లో బీమ్ స్విచ్, ఇండికేటర్ సిగ్నల్, అలాగే హార్న్. ఇంకా ఇవే ఉంటాయి భయ్య మనకి. ఇంకా పెద్ద బండ్లకు ఈ బండ్లకు మెయిన్ ఫీచర్స్ తేడా అంటే ఇవే భయ్య వచ్చేది. ఇక్కడ కీ బటన్ కాడే ఆల్మోస్ట్ చాలా ఫీచర్స్ వస్తాయి. దీన్ని ఆఫ్ చేసి కొద్దిగా పైకి పెట్టినాం అనుకో, ఫ్యూయల్ సీట్ అని ఒక డాట్ ఉంటుంది భయ్య. ఆ డాట్ దగ్గర ఆపి మనం ఇక్కడ ఫ్యూయల్ అని ప్రెస్ చేసాం అనుకో, మనకి వెనకాల పెట్రోల్ పోయడానికి ఇది ఓపెన్ అవుతుంది, క్యాప్ ఓపెన్ అవుతుంది. ఇంకా ఇది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 5.3 లీటర్స్ భయ్య. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ పరంగా అయితే 1 లీటర్ పెట్రోల్ వస్తే 50 కిలోమీటర్లు పోద్ది భయ్య. మనం అయితే ఇంకా చెక్ చేయలేదు, చెక్ చేస్తాం. ఇంకా మనం పైన ప్రెస్ చేయగానే ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ అయినట్టు, మనకి కింద ప్రెస్ చేయగానే సీట్ ఓపెన్ అవుతుంది భయ్య. మీరే చూడండి, సీట్ ఓపెన్ అయింది. మనం చూస్తే సీట్ కూడా చాలా పెద్దది భయ్య. ఈ స్కూటీలో ఇది కూడా ప్లస్ పాయింట్ అనొచ్చు, ఎందుకంటే మనం వర్షాకాలం పోయేటప్పుడు మన ఫోన్ తడిచిపోయి డ్యామేజ్ అవుతాయి కదా, అలా కాకుండా మనం ఇక్కడ కింద పెట్టుకోవచ్చు భయ్య. స్పేస్ కూడా చాలా ఉంది చూడండి. ఇంకా ఓపెన్ చేస్తాం బాగానే ఉంది. క్లోజ్ చేసేప్పుడు మామూలుగా మనం తప్ప ఏం చేస్తాం అంటే బ్యాక్ సైడ్ లాక్ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ వస్తాం, కానీ అలా వస్తుందంట భయ్య. సెంటర్ లోనే వస్తాలంట. మనం అలా బ్యాక్ ప్రెస్ చేస్తే దానికి లాక్ పోద్దంట. ఈ విషయం నీకే తెలుసు భయ్య. ఎప్పుడన్నా ఏదో పోగొట్టావు కదా అంటారా, లేదు భయ్య నేను స్పీచ్ అన్నా కదా, ఆ స్పీచ్ లో తిన్నా నేను కూడా అన్న చెప్పాడు. మనం మామూలుగా మన వల్ల సైడ్ లాగేసి అయిపోద్ది. దీనికి ఇంకో సేఫ్టీ సిస్టమ్ కూడా ఇచ్చింది భయ్య. దాన్ని అలా దొప్పితే కీ పెట్టడానికి కూడా ఉండదు. మళ్ళీ అన్లాక్ చేయాలంటే కీ ఉంటేనే అన్లాక్ చేస్తాం. ఇంకా హెడ్ లైట్ విషయానికి వస్తే ఫుల్ LED లైట్ భయ్య. బ్యాక్ LED, ఫ్రంట్ కూడా LED. నైట్ టైం అయితే బాగా కనొస్తుంది. ఇప్పుడు మనం ఆన్ చేస్తాం, కానీ డే టైం కాబట్టి మనకేం కనబడట్లే. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకు తెలిసి ఇంతసేపు చూసారంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. ఇంకా దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,04,000 భయ్య.